హిందూ ధర్మ పరిరక్షణ పేరుతో కాకినాడ శ్రీపీఠం స్వామీజీ పరిపూర్ణానంద రేపటి నుంచి హిందూ మనోరథ యాత్ర మొదలు పెడుతున్నారు. అనంతపురం జిల్లా కదిరి నుంచి యాత్రకు శ్రీకారం చుడుతున్నారు. హిందువులను మతం మార్చడాన్ని స్వామీజీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. మత మార్పిడులను అరికట్టడం, హిందూ ధర్మాన్ని రక్షించుకోవడం తన యాత్ర లక్ష్యమని పరిపూర్ణానంద సరస్వతి చెప్తున్నారు. అయితే యాత్ర పేరుతో తమ మతాలపై బురద జల్లే ప్రయత్నం జరుగుతోందని ఇతర మత సంఘాలు మండిపడుతున్నాయి. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి కాకినాడ శ్రీపీఠం నిర్వాహకులు పరిపూర్ణానంద సరస్వతి స్వామీజీ ఉన్నారు. అదేవిధంగా దళిత క్రైస్తవ కవి రచయిత డాక్టర్ డేవిడ్ లివింగ్స్టన్ ఉన్నారు. జెరూసలం మత్తయ తెలంగాణ క్రిస్టియన్ ఫోరం నుంచి. నమస్కారం అండి అందరికీ. స్వామీజీ, ముఖ్యంగా మీ రేపటి నుంచి అనంతపురం జిల్లాలో ప్రారంభమయ్యే యాత్ర లక్ష్యాల్లో భాగంగా హిందూ ధర్మ పరిరక్షణ. సో ఎవరైతే పేదలు ఉన్నారో వారందరికీ సంబంధించి మీరు అవసరమైనటువంటి సర్వీస్ చేయడం, అదేవిధంగా గోశాలలు నిర్మించిన 50 ఎకరాలు సేకరించి గోశాలలు ఏర్పాటు చేయడం, ఈ రకంగా చేస్తున్న మీ యాత్రకు సంబంధించి కొన్ని అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి ఇతర సంఘాల నుంచి. సో ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం వచ్చే సమస్య ఉంది. సో ఆల్రెడీ రాజ్యాంగం కల్పించిన హక్కు ప్రకారం కొంతమంది క్రైస్తవులుగా మారితే మళ్ళీ వారిని హిందూ మతంలోకి తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు స్వామీజీ. నేను భారతదేశంలో ఎక్కడైతే హిందూ ధర్మం పురుడు పోసుకుందో, ఏ గడ్డ అయితే హిందూ సనాతన సంస్కృతికి ఆలవాలంగా ఉందో, 1000 సంవత్సరాల క్రితం చూస్తే ఏ మతాలు ఈ గడ్డ మీద లేని ఆనవాళ్ళు మనకు కనపడుతున్నాయి. అటువంటి నా దేశంలో ఈ ధర్మం ఏదైతే ఎక్కడ పుట్టిందో, ఎక్కడైతే ఈ ధర్మం వృద్ధి చెందుతూ ఉందో, ఎక్కడైతే ఈ ధర్మం అందరినీ గౌరవిస్తూ ఉందో, ఆ ధర్మం గురించి, ఆ దేశం గురించి నేను పాదయాత్ర లేకపోతే రథయాత్ర చేపడితే నేను అనుకోవడం ఎవరికి అభ్యంతరం ఉండదు. నేను ఎవరి మీదనో దాడి చేస్తేనో, ఎవరినో చేయెత్తి వేలెత్తి విమర్శిస్తేనో, ఎవరినో నేను వీళ్ళు మంచివాళ్ళు కాదంటేనో, లేకపోతే ఈ మతం మంచిది కాదు, ఈ మతాన్ని నమ్మకండి అంటేనో, లేకపోతే ఈ మతంలో సరైనటువంటి విధానాలు లేవని నేను విమర్శిస్తేనో, లేకపోతే వ్యక్తిగతమైన దూషణలు చేస్తేనో, ఎప్పుడు నా యొక్క 10 సంవత్సరాల నా ప్రచారంలో ఒక వ్యక్తిని విమర్శించడం కానీ, ఒక మతాన్ని విమర్శించడం కానీ, ఒకరిని మారిపోమని చెప్పడం కానీ, ఒకరిని ప్రలోభ పెట్టడం కానీ, ఒకరిని మాటల ద్వారా కించపరచడం కానీ ఎప్పుడూ నేను చేయలేదు, నా జాబితాలో లేదు. కాబట్టి ఈ రథయాత్ర హిందువుల కోసం, హిందువులలో ఒక జాగరణ తీసుకురావడం కోసం ప్రభుత్వం ఏ వివక్ష అయితే చూపుతూ ఉందో, దేవాలయాల రూపంలో చూపే వివక్ష, ఏబిఎన్ ఛానల్లో మీరు వకులామాత గుడి తీసుకొచ్చారు, ఎంత దారుణాతి దారుణంగా దాన్ని కోరేసి నాశనం చేశారు. అలాగనే తిరుమలలో మన ఛానల్స్ ద్వారా బయటకు వచ్చింది అన్ని మత ప్రచారం జరుగుతుంది తిరుమల కొండ మీద అని చెప్పని, దాని మీద గట్టిగా చేస్తే దాని మీద మళ్ళీ చైర్మన్ గారు వీళ్ళందరూ కూడా దాన్ని బయటికి తీసుకొచ్చి చెప్పారు. ఇటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో, మత ఘర్షణలు కానీ, మతపరమైనటువంటి అంశాలు కానీ ఎప్పుడూ అది తలెత్తేలాగా నేను ఎప్పుడూ మాట్లాడలేదు. హిందూ ధర్మం యొక్క వైశిష్ట్యాన్ని, హిందూ ధర్మం యొక్క విలక్షణను, దాని యొక్క ఔదార్యాన్ని, ఔన్నత్యాన్ని నేను చాటి చెప్తూ హిందువుల దగ్గర ఆ జాగృతి చేస్తూ పోతున్నాను. దీని పట్ల ఏ రకమైనటువంటి అభ్యంతరాలు నా దగ్గరికైతే ఎవరు వచ్చి మీరు చేయడానికి లేదని ఎవరు చెప్పలేదు. మీరేమంటారు మత్తయ్య గారు? మీరు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు కదా స్వామి రథయాత్రకు సంబంధించి. అవునండి, స్వామీజీ రథయాత్రను మేము స్వాగతిస్తున్నాము. హిందూ రథయాత్ర కానివ్వండి, హిందూ ధర్మ ప్రచారాన్ని కానివ్వండి, భారత రాజ్యాంగ ప్రకారంగా ప్రతి మానవుడు దాన్ని స్వాగతించవచ్చు. కానీ ఈ మనం అనే ఒక బ్రాకెట్లో పెట్టిన విధానాన్ని బట్టి దళిత క్రైస్తవులైన కొంతమంది అమాయకులను, నిజంగా క్రీస్తును అంగీకరించుకున్న వారు ఎవ్వరు కూడా ఈ భూమి బద్దలైనప్పటికీ వారు తిరిగి హిందువులుగా కారు. కానీ కొంతమంది అజ్ఞానులైన, అంటే విద్యలో క్రైస్తవ విజ్ఞానం పూర్తిగా అందించుకోలేని వారి వద్దకు వెళ్ళి కొన్ని క్రైస్తవ వ్యతిరేక కరపత్రములు చూపించి, బాబు ఈ రకంగా ఉందని చెప్పి గతంలో ఏలూరులో మరియు మిర్యాలగూడలో, స్వరూపానంద స్వామి గారు విశాఖపట్నంలో కొంతమంది దళితులను, గిరిజనులను తిరిగి హిందువులుగా మార్చి దాన్ని పెద్దగా మేమేదో సాధించేశాము, ప్రపంచాన్ని మేము జయించామని చెప్పినట్టు మార్చారు. అన్యమత ప్రచారాన్ని మేము అడ్డుకున్నామని చెప్పి ఏదైతే స్వామి గారు ముఖ్యంగా చేపట్టినరో దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఎందుకంటే ఇప్పుడు స్వామి గారే చెప్పారు, భారత రాజ్యాంగ ప్రకారంగా ఎవరైనా సరే మత విశ్వాసం కలిగి ఉండాలని. కానీ రథయాత్ర ద్వారా ఈ దళిత వాడల్లో ప్రవేశించి క్రైస్తవులను కానివ్వండి, దళిత క్రైస్తవులను కానివ్వండి, వారు చేకూర్చుకొని వారికి ధర్మ ప్రచారం చేస్తారన్న ముసుగులో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండాలని చెప్పి మేము ఈ మీడియా ముఖంగా ప్రభుత్వాన్ని మరియు ప్రజలను, ముఖ్యంగా స్వామి గారిని కూడా మేము కోరుతున్నాం. ఈ విషయంలో ఒక చిన్న మాట, ఒక నిమిషం డేవిడ్ గారు, ఒక నిమిషం. ఇప్పుడు వారు అన్న దాంట్లో ఒక వాస్తవం ఉంది. ఏంటంటే క్రీస్తుని నమ్మిన వ్యక్తిని ప్రపంచం బద్దలైనా మార్చలేరు అని. ఏమండి, క్రీస్తుని నమ్మిన వ్యక్తిని ఎవరు మార్చలేరు. అలాగనే
క్రీస్తు పట్ల లేకపోతే క్రైస్తవం పట్ల సరైన అవగాహన లేనటువంటి వ్యక్తులు అసలు వాళ్ళు ఎవరై ఉంటారు? వాళ్ళు హిందువులే కదా. అంటే దాని పట్ల అవగాహన లేనివారంటే వాళ్ళు హిందువులే. హిందువులుగా ఉంటూ వాళ్ళు ఏదో కొన్ని కారణాంతరాల వల్ల వాళ్ళు ఒక క్రైస్తవమను ఏదో ఇంకోటి తీసుకున్నారు. ఇప్పుడు వాళ్ళకి హిందూ ధర్మం గురించి తెలియజెప్పడంలో వాళ్ళంతటి వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చారే కానీ నేను ఏ రోజు ఒక కరపత్రం వేసి లేకపోతే మీకు నేను రోగాలు నయం చేస్తాను, నా ధర్మంలో ఈ గొప్పతనం ఉంది, లేకపోతే నేను మీకు ఇది ఇస్తాను, నేను ఇది చేస్తాను, నేను ఎప్పుడూ చెప్పలేదు. ఏ రోజు మీరు ఒక్కటి నాకు ప్రమాణం చూపెట్టండి ఒక పరిపూర్ణానందగా నేను మీకు ఇది చేస్తాను, నా వల్ల మీకు మంచి జరుగుతుంది, లేకపోతే మీరు ఇలా మారండి, నా దారిలో రండి, ఈ ధర్మం గొప్పది, ఆ ధర్మం తప్పు, ఆ ధర్మం మంచిది కాదని చెప్పిన దాఖలాలు ఒక్కటి చూపించండి. ఎందుకంటే నాలో ఆ సంస్కారం నా గురువు గారు నూరిపోశారు. ఏ మతాన్ని కించపరచకూడదు, ఏ మతాన్ని విమర్శించకూడదు, ఏ విశ్వాసాన్ని మనం గాయపరచకూడదు. కానీ నువ్వు నమ్మిన ధర్మాన్ని, ఈ ధర్మంలో ఉన్నటువంటి వ్యక్తుల్ని వాళ్ళకి ఈ ధర్మ ప్రబోధం చేయాలి, వాళ్ళని సంరక్షించుకోవాలి. వాళ్ళలో ఈ ధర్మం అనేటువంటి సంరక్షణ అంటే ఏంటి? నేను మిమ్మల్ని 2 చేతులు పెట్టి కౌగిలించుకోవడం కాదు సంరక్షణ. ధర్మాన్ని మీ చేత ఆచరింపచేయడం, ధర్మాన్ని మీలో అవగాహన కలిగించడం, ఇది నేను చేయబోయేది. దీంట్లో నేను అనుకోవడం ఇప్పుడు నా గ్లాసులో నీళ్లు నేను తాగితే మీకు ఇబ్బంది అంటే నన్ను దప్పికతో అలా చచ్చిపోమంటారా? కాబట్టి ఈరోజు సమాజం ఎదురు చూస్తుంది ధర్మ ప్రబోధం కావాలని. ఈరోజు ఒక స్వామీజీ రావాలి, పేటలకు రావాలి, బడులకు రావాలి, లేకపోతే గుడులకు రావాలి, వీధుల్లో రావాలి, మా అందరికీ ఒక చేరువ కావాలని సమాజం ఎదురు చూస్తుంది. ఆ ఎదురు చూసే సమాజం మీ మీడియాలోనే ఎన్నిసార్లు అనట్లేదు స్వామీజీల ఆశ్రమాలకి పరిమితమయ్యారు, పీఠాలకి పరిమితమయ్యారు, ఎందుకు రారని మీరు అడిగారు. ఈ రోజు నేను బయటకు వచ్చాను. ఈ రోజు నేను వచ్చినప్పుడు ఇదేదో పెద్ద రాద్ధాంతకం చేస్తే నేనేం చెప్పగలను దానికి? డేవిడ్ గారు, ఒక విషయం మీకు నేను ప్రస్తావించాలనుకుంటున్నానండి. అసలు హిందువులు అంటే ఎవరు అని కనుక తీసుకున్నట్టయితే విస్తృత అర్థంలో 2 అర్థాలు మనం చెప్పుకోవాలి. భౌగోళిక అర్థంలో తీసుకుంటే ఆసేతు హిమాచలం ఉండేటువంటి ప్రజలంతా కూడా హిందువులు అవుతారు. వాళ్ళు పార్సీలు కావచ్చు, బౌద్ధులు కావచ్చు, ఇస్లాం ధర్మం ఆచరించే వాళ్ళు కావచ్చు, క్రైస్తవులు కావచ్చు. అది భౌగోళిక అర్థం. కానీ మతం యొక్క అర్థంలో తీసుకున్నట్టయితే హిందువులంటే సనాతన ధర్మాన్ని ఏదైతే ఆచరిస్తున్నారో వాళ్ళని హిందువులు అంటాం. ఇప్పుడు సమస్య అంతా ఎక్కడొస్తుందంటే దళితులు ఎక్కువ శాతం క్రైస్తవ్యానికి వెళ్ళేటువంటి వాళ్ళు దళితులే లేరండి. అది ఒక్కసారి నన్ను ఎంత శాతం ఉంటారు డేవిడ్ గారు? ఒక్కసారి మాట పూర్తిగా చెప్పండి స్వామి గారు. చాలా మంది నాకు తెలిసినంత వరకు, నేను దళితుని కాబట్టి చెప్తున్నాను, చాలా మంది దళితులే క్రైస్తవ్యాన్ని స్వీకరిస్తున్నారు. అసలు దళితులు హిందువులు అనడం సరైనటువంటిది కాదు. కారణం ఏంటంటే పురుష సూక్తం మనకు చెప్పేది ఏమిటి? పురుష సూక్తం ప్రకారం బ్రహ్మ యొక్క శిరస్సు నుంచి బ్రాహ్మణులు, మరి బాహువుల నుంచి క్షత్రియులు, అలాగే తొడల నుంచి వైశ్యులు ఉద్భవించారు, అలాగే పాదాల నుంచి శూద్రులు పుట్టారండి. ఇది వర్ణాశ్రమ ధర్మం. ఈ వర్ణాశ్రమ ధర్మానికి ఎవరు కట్టుబడి ఉంటారో వాళ్ళే హిందువులు అవుతారు. కనుక ఈ వర్ణాశ్రమ ధర్మం కిందికి దళితులు రారు. దళితులు అంటే ఇప్పుడు సోకాల్డ్ మాలలు కానీ, మాదిగలు కానీ, ఎస్టీలు కానీ వీళ్ళు శూద్రేతరులు. అందుకని వీళ్ళు పంచములు అన్నారు. 4వ వర్ణం కాదు, ఇది 5వ వర్ణంలోకి నెట్టేశారు. ఈ వర్ణాశ్రమ ధర్మంలో ఉండే హిందువులు అవుతారు. కాబట్టి వీళ్ళు హిందువేతరులు. అసలు వీళ్ళని హిందువులని ముద్ర వేసి వేయడమే ఒక రకంగా బలవంతపు మత మార్పిడి అవుతుంది. వాళ్ళు హిందువులు అయినట్టుగా ముద్ర వేసి వాళ్ళు క్రైస్తవ్యాన్ని స్వీకరిస్తే అది తప్పుగా భావిస్తున్నారు. నేను ఒక మాట అడుగుతానండి, మతం మారడం ఏం తప్పు కాదు. మతం అంటే మన అభిమతం. కులాన్ని దేశంలో మార్చుకోలేం కానండి, మతం మార్చుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే అది ఒక పెద్ద దేశ ద్రోహమైనటువంటి నేరంగా భావిస్తున్నారు. అది ప్రతి మనిషి ఎదిగిన తర్వాత వాడి ఇష్టానుసారమైన మతాన్ని వాడు అనుసరిస్తాడు. ఇందులో ఏ విధమైనటువంటి తప్పు లేదు. ఓకే, ఈ విషయంగా నేను మాట్లాడతాను. మన పురుష సూక్తంలో తీసుకుంటే వీరన్నటువంటి వ్యాఖ్యానం కరెక్ట్ కాదు. ఎందుకంటే సూక్తాన్ని నేను అధ్యయనం చేశాను. ఒక సూక్తంలో ఒక రాత రాసి ఉంటే దాని వెనకాల భాష్యం ఉంటుంది, దానికి టీకా ఉంటుంది, అంతే కదా. ఇప్పుడు ఎవరైనా ఇప్పుడు ఒక బైబిల్లో ఒక వాక్యం తీసుకుంటే ఆ వాక్యాన్ని నేను కామెంట్ చేస్తే చాలా తప్పుడు అర్థాలు కూడా వస్తాయి. దాని ముందు వెనక పూర్వాపరాలన్నీ చూడాలి. అంటే ఒక సమాజాన్ని 4 భాగాలుగా వర్ణించారు. ఇప్పుడు ఒక రూపాయికి 4 నాణ్యాలు అని అంటే 5వ నాణ్యం లేదు కాబట్టి ఇంకా రూపాయికి 4 నాణ్యాలే అనేస్తే ఎలా కుదురుతుంది? ఒక రూపాయికి 4 నాణ్యాలు అని అంటే 4 పావలాలనంటే 4 పావలాలు కలిపి 1 రూపాయి అయింది. అలాగనే బ్రాహ్మణుడు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు, ఈ మాల మాదిగ అనేటువంటి ఏదైతే ఉందో, అలాగనే మాల మాదిగానే కాకుండా ఎస్టీ ఇంకొక వర్గం ఉంది. అది కూడా మనం మర్చిపోకూడదు. అంటే వాళ్ళని ఏమంటారంటే షెడ్యూల్ ట్రైబ్స్ అంటారు, ఆదివాసీలు అంటారు వాళ్ళని. అంటే కొండ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు కానీ, మాలా మాదిగలు కానీ, లేకపోతే శూద్రులు కానీ, వీళ్ళంతా కూడా శూద్రాది వర్ణాల్లోనే వస్తారు. శూద్రుల కంటే ఇతరులు ఏం కారు. ఇది దీనికి ప్రామాణికత ఒకటి ఉంది. ఇక 2వ అంశం, ఒక్క నిమిషం నేను మాట్లాడినవాడిని, నేను పూర్తిగా చెప్తాను. 2వది, ఇప్పుడు సపోజ్ వీళ్ళు
శూద్రులు కారు పక్కన పెట్టేద్దాం, వీళ్ళు దళితులు అన్నారు. ఈ దళితులు ఎప్పటి నుంచి క్రైస్తవులు అయ్యారు? వీళ్ళు పుట్టుకతోటే వీళ్ళు ఒక 5,000 సంవత్సరాలు 10,000 సంవత్సరాలు క్రైస్తవులు గారుగా. ఇప్పుడు ఒక ఎస్టీ జాతికి సంబంధించినటువంటి భక్త కన్నప్ప ఈరోజు శ్రీశైలంలో మనం చూస్తే కాళహస్తిలో ఆయనకు ఒక గుడి ఉంది. మొట్టమొదట స్థల పురాణం ఏంటంటే ఆయన దర్శించుకుంటేనే కానీ శివుడిని దర్శించుకున్నటువంటి పుణ్యం రాదు. నువ్వు ఆయన్ని దర్శించుకోకుండా శివుడి దగ్గరికి వెళితే నీకు పుణ్యం లేదు, నీకు పూజలకి ఫలించదని చెప్పి స్థల పురాణం ఉంది. అలాగనే ఆళ్వార్లు, నాయనార్లు, ఎక్కడైతే మనకు సంస్కృతి ఉందో, ద్రవిడ సంస్కృతి ఉందో, ఇప్పుడు సోకాల్ రచయితలందరూ కూడా ద్రవిడులని ఏదైతే అంటున్నారో, నిజంగా చెప్పాలంటే హ్యాట్స్ ఆఫ్ ఫర్ దట్. ఆ ద్రవిడ సంస్కృతి తమిళనాడుకి సంబంధించినటువంటిది ద్రవిడ సంస్కృతి. దక్షిణాది ప్రాంతం అంతా ద్రవిడ సంస్కృతి కాదు, తమిళ సంస్కృతి. అక్కడ ఆ ద్రవిడ సంస్కృతి కేంద్రంగా పెట్టుకుని చూస్తే ఒక విష్ణు ఆలయంలో మనకు చూస్తే ఆళ్వార్లు, నమ్మాళ్వార్లని ఒక 62 మంది నమ్మాళ్వార్లు ఉంటారు. అంటే వాళ్ళందరూ కూడా ఎస్సీ సంబంధించినటువంటి వాళ్ళు. శివుడి ఆలయాలకి మీరు వెళ్ళి చూస్తే నాయనార్లు ఉంటారు. ఈ నాయనార్లందరూ కూడా మాదిగ జాతికి సంబంధించినటువంటి వాళ్ళు. అంటే ఈ తోలుని కట్టి శివుడికి డప్పు వాయిస్తూ, శివుడు కూడా ఎక్కడ ఉంటాడండి? శ్మశానంలో ఉంటాడు. ఆయన చుట్టూతా భూత ప్రేత పిశాచాది గణాలు ఉంటాయి. వీళ్ళందరూ కూడా ఆ శివుడికి భస్మంతో అర్చన చేస్తారు, డప్పు వాయిస్తారు, ఆ శివుడిని ప్రీతి చేస్తారు. వాళ్ళందరూ శివుడికి ప్రీతిపాత్రులు కాబట్టి ఆ శివాలయానికి చుట్టూ వీళ్ళందరికీ ఉపాలయాలు ఉంటాయి. అంటే ఆళ్వార్లు, నాయనార్లు వీళ్ళందరినీ పూజించినటువంటి సంస్కృతి ఈ హిందూ సంస్కృతి. భగవంతుడికి సమానంగా ఉపాలయాలు కట్టి, ఏ ఒక్క గుడిలో అయినా ఒక బ్రాహ్మణుడికి ఉపాలయం కట్టి పూజించిన హిందూ సంస్కృతిలో ఒక చరిత్ర నాకు చూపించండి. ఒక రాజుకి ఎక్కడైనా ఒక గుడి కట్టి పూజించిన సంస్కృతి నాకు చూపించండి. ఒక వైశ్యుడికి గుడి కట్టి పూజించిన సంస్కృతి నాకు చూపించండి. అగ్రకులాలకి ఎప్పుడు అగ్రతాంబూలం ఇవ్వని సంస్కృతి హిందూ సంస్కృతి. వాళ్ళని అగ్రకులాలని కొత్తగా ఒక వాదన కూడా ఉంది. వారు చెప్పే ముందు ఈ మధ్య కాలంలో వచ్చింది, రావణాసురుణ్ణి, శూర్పణఖని మీరు రాక్షసుల్లా చిత్రీకరిస్తూ చేశారని. దళితులు కాబట్టి వాళ్ళు కింద కులాల్లో ఉన్నారు కాబట్టి వాళ్ళు రాక్షసులా ట్రీట్ చేశారు, రాముడిని కృష్ణుని దేవుళ్ళ కొలుస్తున్నారు. దీనికి చెప్తాను, మీరు అన్న పదంలోనే రావణాసురుడు అంటే ఎవరైనా కదా ఒకటి. రెండోది, రావణుడు ఎక్కడ దళితుడు కాదు, లేకపోతే శూద్రుడు కాదు, క్షత్రియుడు కాదు, రావణ బ్రహ్మ. మీరు సరిగ్గా చూస్తే రామాయణంలో పులస్త్య బ్రహ్మకు మనవుడు ఆయన. ఆయన ఒక బ్రాహ్మణుడు, 4 వేదాలు 6 శాస్త్రాలని కంఠంలో పెట్టుకున్నటువంటి ఒక మహా విజ్ఞాన ఖని. కానీ ఆయన యొక్క తప్పు చేసింది ఏంటంటే, సీత రాముడి భార్య అని తెలిసి ఆ స్త్రీని తీసుకొని తన రాజ్యంలో పెట్టుకున్నాడు. రాముడితో వైరం ఏం లేదు అతనికి. రాముడు అయోధ్యని ఆయన కొల్లగొట్టడానికి పోలేదు, రాముడు రావణాసురుని కొల్లగొట్టడానికి పోలేదు. సీతను తీసుకెళ్లి తన రాజ్యంలో పెట్టుకున్నాడు. ఏ మగవాడైనా తన భార్యను తీసుకెళ్లి ఇంకో దగ్గర పెట్టుకుంటే వదులుకోవాలి, లేకపోతే యుద్ధం చేయాలి. ఇది రెండే ఉంది. కాబట్టి యుద్ధం చేసి ఆ రావణాసురుని చంపాడు. ఆ యుద్ధంలో కూడా రావణాసురుడికి ఎవరెవరు నీతి చెప్పారు తెలుసా? నువ్వు చేసింది తప్పని తన భార్య చెప్పింది మండోదరి. మీరు రామాయణం తీసి చదవండి. రామాయణంలో ఒక అంశం చదివేసి దానికి వ్యాఖ్యానం చేయకూడదు. రెండవది మండోదరి చెప్పింది, విభీషణుడు చెప్పాడు, కంసుడు మన కుంభకర్ణుడు కూడా చెప్పాడు ఇది అధర్మం అనిపిస్తుంది, ఇది చేయొద్దని. తర్వాత రావణుడి యొక్క మంత్రులందరూ చెప్పారు, మారీచుడు చెప్పాడు, సుబాహు చెప్పాడు, ప్రతి ఒక్కరూ రావణుడి యొక్క కోర్టులో ఉన్నటువంటి వాళ్ళందరూ చెప్పారు, ఆయన కింద ఉన్నటువంటి వాళ్ళందరూ చెప్పారు, నేను అంతు తేలుస్తాను, రాముడి యొక్క అంతు తేలుస్తానన్నాడు. రాముడి అంతు తేల్చడం కోసం నేను సీతమ్మని ఇక్కడ సీతను పెట్టుకున్నానన్నాడు. అంతేకాకుండా సీత దగ్గరికి వెళ్ళి, నీ రాముడి దగ్గర ఏముంది, నా దగ్గర అన్నీ ఉన్నాయి, నా దగ్గర వస్తే నీకు అన్నీ పొందిస్తానన్నాడు. అది అంటే అనొచ్చు, వాడి కామ వికారం అలా ఉంది. కానీ సీతమ్మ చెప్పింది ఒక గడ్డి పరక అలా పెట్టి, తృణమంతరత కృత్య అని ఒక గడ్డి పరక పెట్టి, నువ్వు దీంతో సమానం, నా రాముడి గురించి నువ్వు మాట్లాడడానికి నీకు హక్కు లేదు, నీకు ఏ రకమైన శక్తి లేదని చెప్పింది. అలాగనే రాముడి యొక్క ఔన్నత్యాన్ని మారీచుడు, సుబాహు రామాయణంలో రాముడిని మనం కొట్టగలమా, రాముడి యొక్క శక్తి ఏమిటని ఈ గూఢచారుల్ని పంపించి ప్రాతిపదికగా మీరు విలన్ చేయలేదు రావణాసురుడు. నథింగ్ డూయింగ్. డేవిడ్ గారు ఏమంటారు? మూర్తి గారు, స్వామి గారు ఏదో చెప్పారు అవన్నీ విషయాలు, సరే అవన్నీ అక్కడ పక్కన పెట్టినట్టయితే అసలు వాస్తవంగా ఇవాళ ఇప్పుడు క్రైస్తవ్యం ఏదో మత మార్పిడి చేసి వస్తుందనేటువంటి దాంతోనే స్వామివారి యాత్ర చేపట్టినట్టు నాకు కనపడుతోంది. ఇప్పుడు ఈ హిందూ ధర్మంలో ఒక మాట నేను విన్నాను, అది ఎందులో ఉందో ఏ గ్రంథంలో ఉందో తెలియదు, కానీ సర్వదేవ నమస్కారం కేశవం ప్రతిగచ్చతే అని అంటారు. అంటే ఎవరు ఎటువైపు తిరిగి నమస్కారం పెట్టినా అది కేశవుడికే చెందుతుంది అని అర్థం. కాబట్టి ఒక వ్యక్తి క్రీస్తు వైపు నమస్కారం పెడితే దానికి బాధపడాల్సిన అవసరం ఏంటి? ఆయన దేవుడే కదా. ఇప్పుడు హిందూ ధర్మం ప్రకారం అందరూ దేవుళ్ళే అనుకుంటున్నప్పుడు ఒక దళితుడు క్రైస్తవ్యం స్వీకరించి క్రీస్తు వైపు నమస్కరించినప్పుడు
కేశవం ప్రతిగచ్చతే అనుకోవచ్చు కదా, అతను మన గుంపులో నుంచి ఒకటి జారిపోయాడు అనేటువంటి బెంగ ఎందుకు వస్తుంది? చాలా మంచి మాట అడిగారండి డేవిడ్ గారు. సర్వదేవ నమస్కార కేశవం ప్రతిగచ్చిత అన్నప్పుడు క్రీస్తుకు నేను దండం పెడతాను. ఈ డేవిడ్ గారు వాళ్ళ చర్చిలో రాముణ్ణి కృష్ణుణ్ణి పెట్టుకుని కూడా పెడతారు, నా దగ్గర నేను పెట్టుకుంటాను. అది అవసరం లేదండి. అంటే మీరు అలా కాదు, మా సూత్రాన్ని మీరు వాడుకుంటారు, కానీ మేము చెప్పినవి మీరు ఒప్పుకోరు. అట్లా కాదు, అది కాదు. నా సూత్రాన్ని మీరు వాడుకోలేదు. ఇప్పుడు మీరు అలా కాదు, రచయిత కదా, అలా కాదు మీరు అలా రచయిత, ఒక్క మాట అలా కాదు, రచయిత కదా. నా సూత్రాన్ని మీరు తీసుకుంటున్నప్పుడు నా సూత్రాన్ని మీరు కూడా పూర్ణంగా అంగీకరించాలి, కానీ పాక్షికంగానే అంగీకరిస్తాను మాకు కావాలి అంటే గుడ్డుని సగం పొదుగు పెడతాం, సగం వండుకుంటానంటే కుదరదు. మీరు దీన్ని ఏమంటే తర్కం మీరన్న దాంట్లో ఇంకో అంశం కూడా చెప్తాను. నేను ఏ దేవుడికి నమస్కరించుకున్నా కేశవుడికి వెళ్ళినప్పుడు నేను మతం మార్చుకోక్కర్లేదు, మార్చుకుని నేను నమస్కారం చేయక్కర్లేదు. నేను క్రైస్తవుడిగా ఉండి నేను కృష్ణుడిని నమస్కరించు పరిస్థితి చెప్పమంటారా? వాస్తవం చెప్తున్నాను. మతం మారిన వాడిని గొడవ చేయట్లే, మధ్యలో కోన్కిస్కా వ్యక్తుల యొక్క ప్రభావం లేదా ఎవరో అదే ఆ కోన్కిస్కాగాల మీదనే మా సమస్య. ఇప్పుడు ఆ కోన్కిస్కాగాల వల్లనే మాకు సమస్య. అది తప్పు కదా, మతం మారిన వాళ్ళ వల్ల సమస్య లేదు. మీరు అన్న మాట నేను చెప్తున్నా, నా కోన్కిస్కాగాళ్ళు ఎవరు? ఈ భారతదేశంలో ఈ కోన్కిస్కాగాళ్ళు ఎప్పుడు వచ్చారు? ఎప్పుడు ఈ మతాన్ని మార్చారు? తర్వాత ఎప్పుడు మా ధర్మం నుంచి మా మనుషుల్ని దూరం చేస్తున్నారు? అందులో మనం ఈ రోజు మనందరం సోదరులం. ఒక మతం గురించి ఒక కులం గురించి అంటారా? ఒక దళితులకి ఏదైనా ఒక ఇబ్బంది కలిగిందని అంటారా? చెప్ప నేను అంగీకరిస్తాను. అలా కాదు, ఒక దళితులకి ఈ రకమైన వివక్ష జరిగిందంటారా? ఓకే, పొరపాట్లోనే సవరించుకుంటాం. అంతేగాని మత ప్రాతిపదికన మీరు కానీ ఆయన కానీ నేను కానీ అందరం భారతీయులం. ఈ భారతదేశంలో హిందూ ధర్మం అనేటువంటి సనాతన ధర్మం మన నరనరాల్లో బొట్టులో ఉంది. ఇంకొక సూటిగా ఒక ప్రశ్న వేస్తాను. విదేశాల్లో ప్రవాస భారతీయులు ఎవరైతే హిందువులుగా ఉన్నారో అక్కడ ఏ క్రైస్తవులు కూడా వెళ్లి హిందువుల్ని మార్చలేదు. ఏ రోజు కూడా మీరు చరిత్ర తిరిగి ఇప్పటికి కూడా వెళ్ళి చూడండి, అక్కడ క్రైస్తవులుగానే ఉన్నారు. వాళ్ళు గుళ్ళకి వెళ్తుంటారు చాలా మంది. మీరు బోస్టన్లోనో న్యూజెర్సీలోనో లేకపోతే ఇంకో చోట చూస్తే వెంకటేశ్వర స్వామి గుడికి శివాలయానికి వెళ్తారు, వాళ్ళు క్రైస్తవులుగా ఉంటారు, దండం పెట్టుకుంటారు. ఇక్కడ ఉన్నటువంటి హిందువులు వాళ్ళని గౌరవిస్తారు. అక్కడ మత మార్పిడి లేదు. ఓన్లీ భారతదేశంలోనే ఎందుకు ఈ మత మార్పిడి అనేటువంటిది జరగాలి? ఏ ప్రాతిపదికన జరగాలి? మనకి ఏం ద్రోహం జరిగింది? ద్రోహం జరిగితే మనం వదిలిపెట్టి పోవాలా? ఒకవేళ వివక్ష జరిగితే వదిలిపెట్టి పోవాలా? అన్నా తమ్ముడు కొట్టుకున్నారంటే ఇంకా కులగోత్రాలు వదిలేస్తామా? మనం ఇంటిని వదులుకొని పోతామా? లేదు కదా. మన ధర్మాన్ని గౌరవించుకుంటాం, మన దేశాన్ని మనం కాపాడుకుంటాం, మన యొక్క సంస్కృతిని మనం పునఃసంధానం చేసుకుంటాం. ఈ రోజు ఒక చిన్న మాట చెప్తానండి, మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను డేవిడ్ గారు. మీరు మనం ఎవరు బాధపడద్దు. నా ఇంట్లో ఒక పని మనిషి వచ్చి పని చేస్తే, అమ్మ ఈ రోజు మంచి పండగమ్మ, ఈ ప్రసాదం తీసుకొని అంటే మేము తినకూడదండి అంటుంది. అమ్మ పోనీ ఇది అన్నమేనమ్మా అంటే, ఈరోజు పండగ రోజు మీ ఇంట్లో ఏం తినకూడదు, నేను తిననంటుంది. ఏమిటిది? నా నుండి నా వ్యక్తికి అన్నం పెట్టుకునే స్థితి కూడా లేకుండా ఒక మతమనే గోడ ఎందుకు అడ్డు రావాలి? నా బాధ అది. మన మనుషులు మనమే ఎందుకు కొట్టుకోవాలి? మన మనుషులు మనమే ఎందుకు దూరం అయిపోవాలి? మన మనుషులు మనమే సంస్కృతికి సంప్రదాయాలకి మనం ఎందుకు అడ్డుకట్ట, మతం అనేటువంటి అడ్డుకట్ట పెట్టుకోవాలి? ఈ సనాతన భారతీయత వివక్ష ఉంటే ఉంటుంది. ఒక శబరి ఎంగిలి పళ్ళు తిన్న రాముడిని మనం ఆదర్శంగా తీసుకుని, ఈ రాముడు పుట్టిన భూమిలో మనం పుట్టామయ్యా, ఈ వివక్ష చూపించకండి. మహర్షిగా నేను గౌరవిస్తాను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ని. ఎందుకు తెలుసండి? ఆయన వల్ల నిజంగా ఈరోజు సమాజంలో ఒక వివక్ష రహితమైన సమాజం మొదలవుతుంది. అటువంటి బిఆర్ అంబేద్కర్ ఏమన్నారు తెలుసండి? ఆయన దాంట్లో రాసుకున్నటువంటిది, నేను హిందువుగా పుట్టినప్పటికీ నేను బౌద్ధ మతాన్ని స్వీకరిస్తున్నాను. ఎందుకంటే హిందూ ధర్మంలో ఒక శాఖ, అక్కడ వివక్ష లేదని చెప్పారు ఆయన. కానీ నేననేది ఏంటంటే, వివక్ష కోసం బౌద్ధ ధర్మాన్ని కూడా స్వీకరించక్కర్లేదు. మనం ఎక్కడ ఏదైతే కోల్పోయామో, నాది వస్తువు ఇక్కడ కోల్పోతే ఇంకో ఊరిలో వెళ్ళి నేను వెతుక్కోకూడదు. నా ధర్మం, నా మతం, నా దేశంలో నేను కోల్పోయిన దాన్ని, నా దేశం, నా ధర్మం, నా మతంలోనే నేను తిరిగి తెచ్చుకోగలిగితే నేను తలెత్తుకుని గౌరవంగా నిలబడగలను. అంబేద్కర్ గారు చెప్పిన మాట సగం మాత్రమే చెప్పారు మన స్వామీజీ గారు. ఆయన ఏమన్నారంటే, నేను హిందువుగా జన్మించాను కానీ హిందువుగా మరణించను అన్నారు. ఇంకొక విషయం కూడా చెప్తాను. దేవాలయాల్లోకి ఇవాళకి కూడా దళితుల ప్రవేశం చాలా దుర్లభంగా మారుతా ఉంది. ఎవరైనా సరే దేవాలయాలకు వెళ్ళాలంటే చాలా సమస్య ఉంది. ఇప్పుడు మీ ఇల్లే ఉందండి మూర్తి గారు, మీ ఇంట్లోకి ఎవరో బయట వ్యక్తి ఇంట్లోకి వస్తే మీరు రానియరు. కారణం మీ వాడు కాదు కాబట్టి. ఇవాళ దళితులు దేవాలయంలోకి ఎందుకు రానియట్లేదంటే, వాళ్ళు దళితులు హిందువులు కాదు కాబట్టి వాళ్ళు రానియట్లేదు. కాదు డేవిడ్ గారు, మీరు అన్న మాట నేను ప్రాక్టికల్ గా పడ్డా. నేను చెప్తున్నాను, జుహురాపురంలో ఇటీవల జరిగింది. నిజంగా చాలా, మీరు ఏబిఎన్ లో కూడా చూపించారు, నేను వెళ్ళాను. మీరు అన్నది అక్షర సత్యాలు కొన్ని గ్రామాల్లో ఇప్పటికీ నడుస్తున్నాయి. ఎందుకంటే చిన్న మాట, మీరు అన్నది నేను ఖండించట్లేదు, నేను ఏకీభవిస్తున్నాను. కానీ అంటే నేను అవమానం పొందితే మార్చుకోక్కర్లేదండి. నేను ఎక్కడ అవమానం పొందానో అక్కడే నేను తలెత్తుకొని నిలబడగలగాలి. అదే ఆత్మవిశ్వాసం, ఆత్మబలం. ఒక్క మాట చెప్తాను,
ఇప్పుడు దళితుల్ని దేవాలయాల్లోకి రానివ్వకూడదని ఏ హిందూ సూత్రాల్లో లేదు. ఒకటి, అది ఉంటే తిరుమలలోకి రానివ్వరు, శ్రీశైలంలో రానివ్వరు, కనకదుర్గ దగ్గరికి రానివ్వరు, సింహాచలంలోకి రాని, అక్కడ అందరూ నేను తీసుకెళ్ళాను ఒక బస్సు గారు. కానీ ప్రతి దేవస్థానంలో కుల సంఘాలు, కుల సత్రాలు ఉన్నాయి. ఒక్క మాట, ఒక దళితుడు వెళ్ళి బ్రాహ్మణ సత్రంలో ఒక చిన్న మాట నన్ను పూర్తి చేయనివ్వండి, ఒక మాట పూర్తి చేయనివ్వండి. కాబట్టి నేను దళితుల్ని 50 మందిని బస్సు ఎక్కి తీసుకెళ్తే తిరుమల ఆహ్వానించింది. నేను దళితుల్ని శ్రీశైలం కొంతమందిని మొన్న 10 మందిని పంపిస్తే ఆనందంగా వెళ్ళొచ్చారు. కాకపోతే గ్రామాలు బయట నుంచి ఎక్కడ వచ్చిన ఒక వలసవాదుల్లాగా తీసుకెళ్ళి అట్లా కూడా అవమానించారు. ఒక్క మాట నేను చెప్పేది పూర్తిగా వినండి. అవమానించామా సన్మానించామా అనేది మీకు అర్థమవుతుంది. ఒక్క మాట చెప్తాను. నేను ఏ బ్రాహ్మణ సంఘాలని బస్సు వేసి నేను తీసుకెళ్లలేదు, ఎవరిని తీసుకెళ్లేదు. నేను స్వచ్ఛందంగా వాళ్ళ కోసం ఒక బస్సు ఖర్చు పెట్టి వాళ్ళని నా ఆత్మీయులుగా భావించి నేను తీసుకెళ్లాను. వాళ్ళు కాకుండా స్వామీజీ దళితులు సందర్శించలేదా? ఎందుకు కాకుండా ప్రత్యేక దళితులను తీసుకెళ్ళి అక్కడ కూడా దళితులను అవమానించారు. దేవాలయాలకు దేవాలయాలను తీసుకెళ్ళడానికి ఒక వైఖరి ప్రకటించి మీ వైఖరి ఏంటి? మా వైఖరి మేము చెప్తున్నాం సార్. అంటరాని వాళ్ళు వీళ్ళని ఒక దేవాలయానికి స్వాగతం పెట్టి దేవాలయాలు కూడా మా మనవాళ్ళు కించపరిచి దేవాలయాలకు తీసుకెళ్తే అంబేద్కర్ గారు మాట్లాడే అర్హత మీకు లేదు. ఎందుకంటే మీరు ఆ మాట అనకండి దయచేసి. కారణం చెప్తా. అర్హత మాట మీరు విత్డ్రా చేసుకోండి, క్షమాపణ చెప్పండి. అర్హతల గురించి మీరు మాట్లాడండి దయచేసి. వినండి, అర్హతలు వినండి. అర్హత మీరు మాట్లాడడానికి మీకు అర్హత లేదు. మీకు అర్హత రాట్లా. మీరు దయచేసి మీరు క్షమాపణ చెప్పండి. నేను చెప్పి మాట చెప్తా. మీరు మాట అర్హత గురించి మాట్లాడదు. దాని కారణం అర్హత మీరు చేసుకోండి. ముందు చెప్తున్నారు అర్హత ఎందుకంటే నాకు అర్హత లేదంటారు. ఈ దేశంలో నా అంబేద్కర్ గురించి మాట్లాడే అర్హత నాకు లేదంటారా? అర్హత లేదనే మాట మీరు విత్డ్రా చేసుకోండి. అర్హత లేదనే మాట మీరు విత్డ్రా చేసుకోండి. ముందు అర్హత లేదనే మీరు సంస్కారంగా మాట్లాడి నాకు అర్హత లేదంటారా? అంబేద్కర్ భారతీయుడు, నావాడు, నా మనిషి, నేను మాట్లాడతాను. నాకు అర్హత లేదంటే ఎవరో మాట్లాడతాడా? అంబేద్కర్ భారతీయుడు మాట్లాడతాడా? అంబేద్కర్ మాట్లాడతాడా? అంబేద్కర్ చెప్పిన ప్రత్యేక రాజ్యాంగ సూత్రాలు రాసినటువంటి నాకు మహర్షి ఆయన గురించి మాట్లాడే అర్హత ఎవరికి? ఈ రోజు వచ్చింది. అమెరికాలో వాడలేదు, ఇటలీలో వాడలేదు, రోమ్లో వాడలేదు, బెత్తలహంలో వాడలేదు, పాకిస్తాన్ వాళ్ళకి లేదు, ఇండియన్ గా నాకుంది. మీ మీరు నన్ను అనకుండా మాట మీరు విత్డ్రా చేసుకోండి. మాట్లాడారు స్వామిజీ ఒక్క నిమిషం, మత్తయ్య గారు ఒక్క నిమిషం. అంబేద్కర్ గురించి మాట్లాడే అర్హత లేదు అనే వాక్యానికి సంబంధించి హిందువుగా నేను మరణించిన అన్నాడు కాబట్టి హిందువులు మాట్లాడొద్దంటే బౌద్ధులు మాత్రమే అంబేద్కర్ మాట్లాడాలా? బౌద్ధులు మాత్రమే కాదు సార్. అంబేద్కర్ చెప్పేది వివక్ష ఏదైతే ఉందో ఈ అంబేద్కర్ గురించి అంటే ఏమిటి డేవిడ్ గారు నాకు జరిగిన వివక్ష అందులో బయట గురించి క్రైస్తవులు హిందువులు మాట్లాడతా బౌద్ధులు మాత్రం భారతీయులు మాట్లాడుకుంటాం. మన ఆవేశంగా మాట్లాడుకుంటాం. విషయం చెప్తాను వినండి. ఈ దేశంలో పరిస్థితి ఎట్లా ఉందంటే భారత రాష్ట్రపతి దళితుడైనప్పుడు ఆ దళితుడు దేవాలయానికి వెళితే ఆయన వెళ్లిపోయిన తర్వాత ఆ విగ్రహాన్ని కడుక్కున్న చరిత్ర మన దేశంలో ఉంది. దళితులకు ఏం గౌరవం ఉందండి? హిందుత్వలో, హిందూ మతంలో దళితులకు ఏం గౌరవం ఉంది? ఇవాళకి మీరు స్వామీజీ గారు వెంట దళితులు వెళితే లోపలికి తీసుకెళ్తారు, అది వేరే విషయం. ఆ తర్వాత కడుక్కునే విషయం మా స్వామి గారికి తెలుసో తెలియదు. అసలు స్వచ్ఛందంగా దళితుడు లోపలికి వెళ్ళి ఇవాళ 2-3 రోజుల క్రితం ప్రజాశక్తి పత్రికలో మెదక్లో జరిగిన సంఘటన రాశాడు. ఎక్కడ రాష్ట్రపతి వెళ్తే కడిగారని నాకు ఒక్కసారి ఒక సందర్భం మీకు డీటెయిల్స్ అన్ని నేను రాసుకుని రాలేదు. నాకు ప్రమాణం ఇవ్వండి, అది పొరపాటు, అది ఎక్కడా జరగలేదు, అది చాలా తప్పండి, అది ఎక్కడా జరగలేదు, అది పొరపాటు. ఏ గుడిలో కూడా తిరుమలకి వినండి, జిఎంసి బాలయోగి గారు వినండి, నేను ఉన్నాను. జిఎంసి జిఎంసి బాలయోగి ఎవరండి? జిఎంసి బాలయోగి జిఎంసి ఎవరు? బాలయోగి మాలకుల అలా ఒక్క మాట మాలకులానికి సంబంధించిన వ్యక్తేనా? ఆయన తిరుపతికి పొద్దుస్తమానం వెళుతుంటారు, ఆయన శ్రీశైలానికి వెళుతుంటారు, ఆయన మా ఆశ్రమానికి వచ్చారు, ఎన్నో చోట్లకు వచ్చారు. ఏ రోజు ఆయన వెళ్ళినప్పుడల్లా కడుక్కుంటుంటే జీవితం అంతా కడుక్కోవడమే పని అవుతుంది. ఎప్పుడు జరగలేదు. మీరు అలా కాదు. బాలయోగి భార్య ఉన్నారు, వాళ్ళ తమ్ముళ్ళు ఉన్నారు, వాళ్ళ బావమరుదులు ఉన్నారు, ఇప్పటికీ ప్రమాణం ఉన్నారు, బతికున్నారు. అడగండి. మీ వాదన సరే. మరి
చాలా చోట్ల పుణ్యక్షేత్రాల దగ్గర అన్ని కుల సత్రాలే ఉంటున్నాయి కానీ దళితులకు కూడా పెట్టాలి నేను వాదిస్తున్నాను. దళితులకు పెట్టవద్దు. కామన్ సత్రం ఎందుకు పెట్టలేకపోతున్నారు? పెడుతున్నారు. కామన్ సత్రం పెట్టి అందరినీ అలా కాదు. దళితులకు వస్తుంది. ప్రత్యేక సత్రం, వస్తుంది. దళితులు బస్సులో ఖచ్చితంగా తీసుకెళ్ళడం, వస్తుంది. ఎప్పుడు వస్తుంది? వస్తుంది. ఎందుకు రాదు? దళితులందరినీ కూడా అలా కాదు. దళితులందరినీ అలా కాదు. వారు ఏమంటున్నారంటే అమ్మఒడి పేరుతో మీరు దళిత వాడల్లోకి వెళ్ళి వాళ్ళని ఆకర్షించడం వారికి అభ్యంతరం అంటున్నారు. అలా కాదండి. మీరు దళిత వాడలో వెళ్తున్నారు. ఒక్క మాట, భారతదేశంలో వాళ్ళు ఎలాగైతే ప్రతి వాడ తిరిగి క్రైస్తవం పుచ్చుకోండి అనే దానికి వాళ్ళకి ఏ రాజ్యాంగం హక్కు ఇచ్చిందో, పరిపూర్ణానంద కాదు, ప్రతి హిందువుకి, ప్రతి మహమ్మదీయుడికి, ప్రతి బౌద్ధులకి, ప్రతి నాస్తికులకి కూడా వాళ్ళ స్వేచ్ఛ ఉంది. మాకు మత స్వేచ్ఛ ప్రతి ఒక్కరికి ఉంది. మేము వెళతాం, మా గురించి మంచి చెప్తాం, మేము ఇంకోరిని విమర్శించాం. మాకు ఆ సంస్కారం లేదు. రెండోది, మా దగ్గరకు వచ్చిన తర్వాత మీ చర్చికి పిలిచి మాకు ఏదైనా పెడితే కూడా నేను తింటాను. కానీ మీరు ప్రసాదం అంటే తిననివ్వకుండా, ప్రసాదం అంటే మీరు ముట్టుకోకూడదని పని వాళ్ళని కూడా ప్రేరేపణ చేసి గురువార్య ఈ ప్రసాదం స్వీకరించకపోవడము, తర్వాత ఏదైతే మీరు అంటుముట్లతోటి బయట ఉంచి అక్కడ పెట్టేస్తే చేయడము, మీరు మీరంటే మీరు కాదు, పూర్వీకంగా వస్తున్న ఈ హైందవ ఆచారము ఆర్యులుగా మేమున్నాము, మీరు అనార్యులు అని చెప్పి ఒక జాతిని ఎక్కడా లేదే, ఎక్కడా లేదు. మీరు నాకు చరిత్ర వేల కొలది జీవితాలు ఉన్నాయి సార్. ఈ రోజు చెప్పిండ్రు మీరు ఒక దళితుడు దూరం నుంచి దర్శనం చేసుకోవాలని పరిస్థితిలో ఉన్నప్పుడు ఒక్క మాట, ఒక చిన్న మాట చెప్తాను. మనం ఏదో ఒక పుస్తకం రాసుకుని అది చరిత్ర అనకూడదు. చరిత్రకి వెళ్ళాలంటే పురాణాలు ఆధారం. ఒక పురాణంలో సత్యకాముడు ఉన్నాడు, జాబాలి ఉన్నాడు. సత్యకాముడు ఎవరనంటే గురువు దగ్గరికి వెళ్తే మా తండ్రి ఎవరో నాకు తెలియదన్నాడు. అతనికి మొత్తం విద్య నేర్పినటువంటి చరిత్ర హిందూ సంస్కృతికి ఉంది. సరే, జాబాలికి నేర్పిన చరిత్ర హిందూ సూడో బ్రిటిషర్లు మన మీద వినండి, బ్రిటిషర్లు దాడి చేసి మన బుద్ధిలో ఈ కుళ్ళుని ప్రేరేపణ చేసి విభజించి పరిపాలించడానికి ఈ కుతంత్రాలు పెడితే ఈ రోజు మన ఇద్దరం కొట్టుకుంటున్నాం. సోదరా బ్రిటిషర్ల వల్ల మనం కొట్టుకు చేస్తున్నాం. ఆ బ్రిటిషర్ల కుక్కల్ని మళ్ళీ రానివ్వకుండా ఉండాలి. మన మతాన్ని మనం స్థాపన చేసుకోవాలి, మన ధర్మాన్ని మనం నిలుపుకోవాలి. ద్రవిడులమైన కుక్కలు వస్తే మనం మళ్ళీ ఒకటి సార్ నేను చెప్పాను. అమ్మఒడి చెప్పారు కదా, అమ్మఒడి కాదు కొంచెం ముందుకెళ్దాం, అమ్మఒడికి వెళ్దాం. ఆర్యులు ఎలా వచ్చింది, ఆర్య సంస్కృతి ఎలా వచ్చింది భారతదేశంలో? ఈ యొక్క దక్కన్ పీఠభూమి మీద ద్రావిడులు మరియు జాంబవంతుని వంశస్థులమైన మనల్ని పూర్వ దేశం నుంచి, ఐగుప్తు నుంచి, యూరోప్ నుంచి ఇస్రాయేలీలు వచ్చిరు. ఆ ఇస్రాయేలీలు వలస వచ్చి ఇక్కడ వీళ్ళు ఆర్యులుగా వాళ్ళు ప్రాచుర్యంకి వచ్చి మేము అధికారం చలాయిస్తామని చెప్పి వివక్షణ పెట్టి ఆర్యులు అనార్యులు ఆ కాలం నుంచి జాంబవంతుడి కథ తీసుకు ఈ రోజు రాలేదు. క్రైస్తవం బ్రిటిష్ వాళ్ళ ద్వారా, అమెరికా వాళ్ళ ద్వారా రాలేదు. మొదటి దశాబ్దం నుంచి కూడా అంటే అప్పుడే వచ్చి ఆర్యులు అంటే అప్పుడే చేసిన దానికి మనం చెప్పు. మీరేమంటారు? జాంబవంతుడి కథ ఎత్తారు కదా, నిజంగా పురాణాలకు వెళ్తే జాంబవంతుడి యొక్క కుమార్తె జాంబవతి కృష్ణుడికి స్వయంగా పెళ్ళాం. జాంబవతిని పెళ్ళాడి తెచ్చుకున్నాడు ఆయన. మనువాడి ఇష్టపడి ప్రేమించి జాంబవతిని తెచ్చుకుంటే జాంబవంతుడు వాళ్ళిద్దరిని ఆశీర్వదించి పంపినటువంటి జాతి చరిత్ర. కాబట్టి ఒక రాముడు ఎవరి పళ్ళు తినలేదు, తన తల్లి దగ్గర కూడా తినలేదు. శబరి ఎంగిలి పళ్ళు తిన్నటువంటి రాముడు ఏకాత్మతను చాటినటువంటి చరిత్ర ఈ హిందూ సంస్కృతి ఉంది. కాబట్టి ఇది ఏదో పుస్తకాలు రాసేసి ఏదో రాసేస్తే కాదు. నేను ఒప్పుకుంటాను, కొన్ని వివక్షలు ఎక్కడైతే జరిగాయో ఆ వివక్షలు ఎప్పుడు పుట్టాయి, చరిత్ర సరిగ్గా తిరగేయండి. బ్రిటిషర్లు రాకముందు, మొఘలాయులు దండెత్తక ముందు మన భారతదేశం ఎలా ఉండేది, ఎంత గొప్పగా ఉండేది. మీకు ఒక చిన్న కథ చెప్తాను, చిన్నది, ఒక 2 నిమిషాలు. రాయలసీమలో ఒక బ్రాహ్మణుడు రోజు నదీ స్నానానికి వెళ్ళి అక్కడ స్నానం చేసి సంధ్యావందనం చేసి వస్తూ ఉంటే ఒక మాల కులస్తుడు, అంటే అప్పుడు మాల అనే పేరు కూడా లేదట, ఈ చరిత్ర గురించి చెప్పుకుంటూ వచ్చారు. అతను ఒక అట్టడుగు జాతికి, అట్టడుగు వర్ణానికి సంబంధించినటువంటి వ్యక్తి. ఆ వ్యక్తి ఈ మాంసాన్ని అమ్ముకోవడము, లేకపోతే కట్టెలు కొట్టుకుని అమ్ముకోవడము ఇది చేసేటువంటి వ్యక్తి. ఈ బ్రాహ్మణుడు వెళుతూ ఉంటే ప్రతిరోజు ఆయనకి ముళ్ళు తగలకూడదని, కాళ్ళకి చెప్పులు వేసుకోకుండా వెళ్ళే వ్యక్తికి ముళ్ళు తగలకూడదు, రాయి రెప్ప తగలకూడదని ఆ బ్రాహ్మణుడు వెళ్ళి వచ్చేలోపు ఇతను పూలన్నీ కోసుకుని పెరట్లో పెట్టేవాడట. ఇలా రోజు చేయడం, ఈ బ్రాహ్మణుడు ఆ పూలు తీసుకెళ్లడం, పూజ చేసుకోవడం, ఈయనకి తెలుసు ఎవరు చేస్తున్నారనేది, కానీ ఎవరు మాట్లాడుకోలేదు, ఇద్దరు ఎదురుపడలేదు. ఒకరోజు ఈ బ్రాహ్మణుడు తిరిగి వస్తూ ఉంటే ఆ జాతికి సంబంధించినటువంటి వాడు ప్రాణాలు విడిచి, అంటే ఆ రోజు అతనికి ఆఖరి క్షణం అనమాట, తన కర్తవ్యం పూర్తి చేసి, చూడండి ఆ నిష్ట ఎలా ఉండేది,
మనం అట్టడుగు అంటాం కానీ అట్టడుగు ఏం లేదండి. ఇదంతా ధర్మం ప్రతి అణువులో జీర్ణించుకుపోయింది. ఇది చెప్పేటువంటి విధానంలో, అవగాహన చేసుకునే విధానంలో లోపం వచ్చింది ఇక్కడ. ఆ వ్యక్తి ప్రాణాన్ని విడిచిపెడుతున్న సమయంలో ఈ బ్రాహ్మణుడు ఇప్పుడు దగ్గరికి వెళ్ళి అతని ఒడిలో పెట్టుకుంటాడు. నీకేం కావాలి, నీకేం కావాలి, నువ్వేం కోరుకో అని అడిగితే అతను అంటాడట, నేను ఇంతకాలం నీకు సేవ చేశాను, నాకు మళ్ళీ పునర్జన్మంటూ ఉంటే ఈ సేవా భాగ్యంతో నాకు భగవంతుడి యొక్క ఇది కావాలి అని కోరుకుంటే ఆయన వెంటనే విడిచిపెట్టకుండా నేను వేసుకునే మాల నీకు జాతిగా అవుతుంది, నీ పేరు అవుతుందని చెప్పి ఆయన వరం ఇచ్చాడు. ఎప్పుడు సార్ అంటే అవసాన దశలో వినండి. కనికరించుడు కానీ వినండి. అదే బ్రాహ్మణుడు నిజమైన వివక్ష లేకపోతే పూలు పెట్టిన మరుసటి రోజు అతను తన ఆస్థానానికి తీసుకెళ్లి అలా సమకాలీన చనిపోయే కంప్లీట్ చేద్దామండి. ముగ్గురు కంక్లూడింగ్ రిమార్క్స్. రేపు మీ యాత్ర దళితవాడల వెంట సాగుతుంది, అందరినీ అమ్మ ఒడికి చేర్చుకునే కార్యక్రమం కంటిన్యూ అవుతుంది. అలా కాదండి, ఇక్కడ అమ్మ ఒడి చేర్చే కార్యక్రమం అంటే వీళ్ళు ఎందుకో ఉలిక్కి పడుతున్నారు, కానీ ఏ రోజు హిందూ సమాజం ఎవరిని ఏం చేసినా ఎప్పుడు ఉలిక్కి పడలేదు. ఈరోజు నేను పరిపూర్ణానందగా కూడా ఎవరినో మార్చేయాలని నేను వెళ్ళట్లేదు. నేనేమంటున్నానంటే మారడం కాదు మనిషి కావాల్సింది, ఎదగాలి. సమాజంలో ఈరోజు మార్పు కాదు కావాల్సింది, ఎదుగుదల కావాలి. అందరం మారాలనుకుంటున్నాం, ఏం మారుతాం? ఇప్పుడు నేను మగవాడిని ఆడదాన్ని అయిపోవాలా, లేకపోతే ఒక ఆడది మగవాడు అయిపోవాలా? కాదు, మార్పు కాదు, ఎదుగుదల. సమాజంలో ఒక ఎదుగుదల వస్తే ఈ మతాలు, ఈ ఘర్షణలు, ఈ పోరాటాలు, ఈ వర్గాలు. ఒక మాట చెప్తాను, ఒక మాట వినండి. క్రైస్తవ్యాన్ని మిషనరీలు లేదా బ్రిటిష్ వాళ్ళు వారేదో అన్నారు, వాళ్ళు కుక్కలు తీసుకొచ్చారని. వాస్తవం ఏంటంటే క్రైస్తవ్యము క్రీస్తు శిష్యుడైనటువంటి సెయింట్ థామస్ ద్వారా ఇండియాకు వచ్చింది. మొట్టమొదట ఆయన కేరళలో మరి నమ్మూద్రి బ్రాహ్మణులు ఆయన్ను అనుసరించి క్రైస్తవ్యాన్ని స్వీకరించారు. అంటే మొదటి శతాబ్దంలోనే వచ్చింది. ఇంకొక సత్యం కూడా చెప్పాలి. ఎబినేజర్ సుందర్ రాజ్ అనేట ఆయన మత మార్పిడి అనే చిక్కుముడి అనే పుస్తకాన్ని రాశారు. అది ఇంగ్లీష్లో ఉంది, కన్ఫ్యూజన్ కాల్డ్ కన్వర్షన్ అని. దాంట్లో చాలా డీటెయిల్స్ ఉన్నాయి, నేను మీకు అందజేయమంటే అందజేస్తాను. విషయం ఏంటంటే మిషనరీస్ ఇండియాకు వచ్చేటప్పటికే, సువార్త సేవ నిమిత్తం మిషనరీస్ వచ్చేటప్పటికే బ్రిటిష్ వాళ్ళు ఎక్కడ మిషనరీస్ తీసుకురాలేదండి, ప్రాపగేట్ చేయమని వాళ్ళు చెప్పలేదు. మిషనరీస్ వచ్చేటప్పటికే ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఇప్పుడు ఎంతమంది క్రైస్తవ జనాభా దేశానికి దోతలుగా ఏదో మన ఆంధ్రప్రదేశ్ లో మాస్టర్ కొంచెం కంప్లీట్ చేయనివ్వండి. మిషనరీస్ వచ్చేటప్పటికే ఈ రాష్ట్రంలో ఇప్పుడు క్రైస్తవ జనాభా ఎంత ఉందో తమిళనాడులో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ అంత జనాభా ఉందని విదేశీకి సంబంధించినటువంటి రాయబారులు రాసినటువంటి వివరాలన్నీ మన దగ్గర ఉన్నాయి. వాళ్ళు విదేశీ వాళ్ళు ఎంత సేకరణ చేసి వీళ్ళందరినీ మార్చేయాలి. 65 సంవత్సరాల మార్చే విధానం ఉంటే ఈ పాటికి క్రైస్తవులు అయిపోయారు. ప్రపంచవ్యాప్తంగా మార్చే పద్ధతి క్రైస్తవంలో లేదు. ఆంధ్రప్రదేశ్ లో ఎంతో మంది ప్రముఖ స్వామీజీలు ఉన్నారు, ఆంధ్రాలో చిరంజీవి స్వామి ఉన్నారు, రాఘవేంద్ర స్వామి ఉన్నారు. ఎవరైనా సరే ఈ ప్రాజెక్టు పెట్టిరా మూర్తి గారు ఒక్కరు తమ హిందూ ధర్మాన్ని ప్రచారం చేసుకుంటూ ఉన్నారు. కేవలం పరిపూర్ణ స్వామి గారే కావాలని ఒక మత ఘర్షణలు విద్వేషాలు రెచ్చగొట్టాలని చెప్పి ఈ దళితులైన వారు ఈ వేరే పాలనకు వెళ్ళిపోయారని ఎంతమంది జేఎల్ స్వామి గారు ఉన్నారు. ఎన్నో ఆశ్రమాలు పెట్టారు, ఎన్నో ధర్మ ప్రచారం గురించి కంప్లీట్ చేద్దాం. దశాబ్దాలుగా ఉన్నారు. చిన్న మాట అన్యమతం కంక్లూడ్ చేస్తే వారు జైక్ చేసిన దానికి మీరు సమాధానం చెప్పిన మీరే రన్నింగ్ ఆఫ్ వారు జైక్ చేసిన దానికి మీరు సమాధానం. నేను ఎంతమంది దళితుల్ని హిందువులుగా అలా బ్రతుకున్నటువంటి, హిందువులుగానే అలా ఉంటాము, మేము మార్చుకోము, మేము హిందువులుగానే ఉంటామనేటువంటి దళితుల్ని ఏబిఎన్ ఛానల్ ముందు నేను తీసుకొస్తాను. గంపడి దళితులు ఒక్క ఎఫ్ఐఆర్ చూపించండి సార్. ఐపీసీ ప్రకారం భారతదేశంలో ఇప్పటివరకు నేను స్వామి గారికి ఛాలెంజ్ చేస్తున్నాను. ఒక్క ఐపీసీ కూడా నేను మతం మార్చుకున్నాను చెప్పి ఒక్క ఎఫ్ఐఆర్ చూపించండి. ఇండియన్ పీనల్ కోడ్ ద్వారా బ్రిటిష్ అంటున్నారు కదా, చూపించండి. అయ్యా నన్ను బలవంతంగా మతం మార్చారు ఎఫ్ఐఆర్ ఇండియన్ పీనల్ కోడ్ రిజిస్టర్ అయిందా? కేవలం ఉద్దేశపూర్వకంగా కొన్ని వేల మందికి ఆశ్రమం చెప్తున్నాడు. ఒక సిఎస్ స్వామి కాదు, ఇస్లాం చేస్తున్నారు, సిక్కులు చేస్తున్నారు, ప్రతి ఒక్కరు మానవ సేవ చేయడానికి. క్రైస్తవ మిషనరీలు కూడా తమ జీవితాన్ని త్యాగం చేసి మానవ సేవ చేస్తున్నారు. మార్పిడి చేస్తే ఇబ్బంది. అది మార్పిడి ఏం సార్? ఒక్క మాట సార్, ఒక్క మార్పు కూడా చేస్తున్నారు కదా, ఒక్క మార్పిడి చేయండి, ఒక్క మార్పిడి చేయండి. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఈ రోజు ఆంధ్రాలో ఎంతమంది దళితులు మతం తీసుకోకుండా వాళ్ళు హిందువులుగా కొనసాగుతున్నారో మీకు రేపు రథయాత్ర ద్వారా ఆ సమయంలో కూడా మీ ముందు పెడతాము. వాళ్ళ భావాలు చూడండి ఎలా ఉంటాయో. అలాగనే మారిన వాళ్ళు నేను తప్పనట్లేదు. వాళ్ళకి ఈ ధర్మం అర్థం కాకనో, ఇది అవగాహన చేసుకోలేకపోవడము,
లేకపోతే లోపల ఎన్నో బలహీనతలు వాళ్ళకి అందుబాటులో లేకపోవడము ఈ కారణాలు. వాళ్ళకి అందుబాటులో తెచ్చామనుకో ఎంతో మంది బ్రాహ్మణ పురోహితులు సార్, ఎంతో మంది శాస్త్రజ్ఞులు, బ్రాహ్మణులు, వేదాలు చదివిన పండితులు కృష్ణ అంగీకరించి ఇప్పుడు ప్రముఖ ఏదైతే టీవీ స్పీకర్ ఉన్నారో ఆరోగ్య మూర్తి ఆయన ఒక బ్రాహ్మణ. మన అనిల్ కుమార్ గారు కూడా చాలా మందిని కన్వర్ట్ చేస్తున్నట్టుగా మాకు కన్వర్టింగ్ అనేది తప్పు సార్, కన్వర్టింగ్ అనేది తప్పు. ఇప్పుడు కన్వర్ట్ అయ్యారు కదా, కన్వర్టింగ్ తప్పే. అనేది ఒకటి సార్, మనం ఏదైతే భావజాలం పెట్టామో భావజాలాన్ని కంప్లీట్ చేస్తే మిషనరీస్ ఆయన అన్నారు కదా స్వామి గారు, మిషనరీస్ వచ్చి ఏదేదో చేశారని. మిషనరీస్ ఈ దేశానికి ఎంత సేవ చేశారో తెలుసా? అచ్చు యంత్రం తీసుకొచ్చింది భారతదేశానికి కానీ ప్రపంచానికి పరిచయం చేసింది క్రైస్తవ మిషనరీ. వాళ్ళు వచ్చి ఏం చేయాలి? మీరు కొంచెం అంటే బ్రిటిషర్లు మంచి వాళ్ళు అన్నారు. బ్రిటిషర్లు ఎట్లేరా దళిత గోంధం పేరు మీద తిరుమల తిరుపతి దేవస్థానం బ్రిటిష్ హిందూ దేవాలయం లేవా? ఇప్పుడే తన అంటే మళ్ళీ బ్రిటిషర్లు అమ్ముడు పోవాలని బ్రిటిషర్లు అమ్ముడు పోవాలని విదేశాల్లో స్వాతంత్రం కోరుకున్నారు. ఏమండి మీరు చెప్పండి, అంటే బ్రిటిషర్లు ఏమండి మీరు చెప్పండి, ఏమంతా యువతంత్రం కోరుకోలేదా? స్వాతంత్రం ఎందుకు కోరుకున్నారు? స్వాతంత్రం ఎందుకు కోరుకున్నారు? దేశానికి స్వాతంత్రం ఎందుకు కోరుకున్నారు? దేశం స్వాతంత్రం కోరుకున్నారా? బ్రిటిష్ లో దేశానికి స్వాతంత్రం ఒక ఉద్యోగి అంటే బ్రిటిష్ లో దేశాభిమానం లేదు. బ్రిటిషర్లు మంచి వాళ్ళు అంటున్నారు. మీ మతం ఇదేనా నేర్పుతుంది? మీ మతం బ్రిటిషర్లు ప్రేమించుకుంటుంది. బ్రిటిష్ భారతదేశం నేర్పుతుందా? స్వాతంత్రం వద్దంటుంది. భారతదేశానికి స్వాతంత్రం ఎందుకు తెచ్చుకున్నాం? వాళ్ళెందుకు భారతీయులు? వాళ్ళెందుకు ఇక్కడ నుంచి మన దేశం, మన ధర్మం, మన సంస్కృతి, మన యొక్క సనాతనత నిలబెట్టుకోవాలి. మీకు దేశభక్తి ఉందా? దేశభక్తి ఉందా? బ్రిటిషర్లు పొగడకండి. బ్రిటిషర్లు మనల్ని పారద్రోగులాలు, అనగదొక్కారు, మనల్ని నాశనం చేశారు. చెప్పండి, వాళ్ళకంటే ముందు టెక్నాలజీ ఉంది. చెప్తున్నాను సార్, వాళ్ళకంటే ముందు టెక్నాలజీ ఉంది. బ్రిటిష్ లో ఈ రోజు అర్థమైందా? వీళ్ళ విషయం బ్రిటిషర్లే గొప్ప అంటున్నారు. అంటే మళ్ళీ మన భారతదేశాన్ని బ్రిటిషర్ల చేతిలో తాకట్టు పెట్టడానికి ఇవన్నీ కుట్రలు జరుగుతున్నాయి. దీన్ని బహిరంగంగా నేను భారతీయుడు లేవాలి. ఈ యొక్క చర్యని వాళ్ళు ఖండించాలి. దేవుడు గారు మీరు చెప్పండి, లేకపోతే ఇటువంటి రాంగ్ సిగ్నల్స్ వెళ్తాయి. రాంగ్ సిగ్నల్స్ వెళ్తాయి. బ్రిటన్ ఎంబసీ నుంచి నేను ఫోన్ చెప్పి మాట్లాడిస్తాను మీకు. ఏం చేయవద్దు అంటే బ్రిటన్ ఎంబసీలతో మీరు కాంటాక్ట్ లో ఉన్నారు. బ్రిటన్ ఎంబసీలతో మీరు కాంటాక్ట్ చేశారు. వాళ్ళు ఏం చెప్తున్నారు? అదిగో బ్రిటన్ బ్రిటిషర్లతో ఆయన ఎంత కాంటాక్ట్ లో ఉన్నారు? బ్రిటన్ ఎంబసీలతో ఎంత కాంటాక్ట్ లో ఉన్నారు? ఇంకా మతలబులు ఏమి దేశాన్ని ఎక్కడ తాకట్టు పెడతారు? బ్రిటన్ ఎంబసీతో మాట్లాడతాను. బ్రిటిష్ ఎంబసీతో నేను మాట్లాడుతానంటే మన దేశపు భద్రత ఎక్కడుంది? మన దేశ సౌభాగ్యం ఏమైంది? మన దేశపు సంపన్నత ఏమైంది? బ్రిటిషర్ల చేతులు తాకట్టు పెట్టాలి. సంపద. మరిన్ని బాగా మళ్ళీ